లీడర్లకు తిన్నరేవు మర్చిపోయే రోగం ఉంటది. పెట్టిన చేయిని నరికేసే గుణం ఉంటది. ఆదరిచ్చినోళ్ళకే ఎన్నుపోటు వర్షే సుగుణం ఉంటది. కానీ కార్యకర్తలు కొంతమంది గట్లుండరు. లీడర్ల లెక్క స్వార్థం ఉండది. ఎల్లకాలం పార్టీని నమ్ముకొనే ఉంటారు. కానీ పక్క సూపులు చూడరు. పార్టీని నమ్ముకుంటే మనకు అవకాశాలు వస్తాయని పెద్దోళ్ళ మీద భరోసా పెట్టుకుంటారు. కానీ గసొంటి కార్యకర్తల నమ్మకాన్ని కాళ్ళతో దొక్కుకుట అలా కిలువ లేకుండా చేస్తుర్రు పార్టీలు మారుస్తున్న కొందరు లీడర్లు. మొన్ననే కారు దిగే కాంగ్రెస్ సూర్ కింద చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి నిరసన కాక మంచినే తలుగుతున్నది. నియోజకవర్గంలో ఏడికి పోయినా కానీ మొదటి నుంచున్న కాంగ్రెస్ క్యాడర్ ఆయన చూస్తేనే గుర్రం అంటున్నాయి. ఎన్నటి సందో పార్టీ కోసం పనిచేసిన కాట శ్రీనివాస్ ను ఓడించి ఆయన అనుగదొక్కాలని చూసిన మైపాల్ రెడ్డినే మా నెత్తి మీద తెచ్చి పెడతారా అన్నట్టు కాట వర్గం కన్నెర చేస్తున్నది. ఇక నిన్న రుణమాఫీ సంబరాల కాడికి పోయిన కాడ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ను కూడా స్టేజ్ మీదకి పిలిచిండే ఎమ్మెల్యే. గంతే కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. ఓడిపోయిన జెడ్పీటీసీని అదిగాక ఏ పార్టీ పవర్లుంటే ఆ పార్టీలకు దుంకే నీతి లేని మనిషిని మీరెందుకు పిలుస్తారు? జంపైనోళ్ళకి అందలం ఎక్కిస్తుంటే ఏండ్ల సంది పార్టీ నమ్ముకున్నోళ్ళము మిట్ట చూడాలన్నా, మా నోట్ల మన్ను కొడితే ఊకోవాలన్నా మర్యాదగానే నీడికించి నడవమనురే అని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. పటాన్చెర్లనే కాదు పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అన్ని జగల గిదే పంచాలే అవుతున్నాయి. మన జగిత్యాల కూడా ఏమైందో చూస్తున్నాము. కొత్త బ్యాచ్ వర్సెస్ పాత బ్యాచ్లు అవుతున్నాయి. ఒక్కటే పార్టీలు రెండు వర్గాలు తయారై వాళ్ళే ప్రతిపక్షం తయారవుతున్నారు. మరి హైకమాండోలు ఇటువంటి సీరియస్ గా తీసుకోకుండా వాళ్ళని శాంతింపజేయకుండా ఓన్లీ షేర్కల మీదనే నజరేస్తే అటు ఇంకా పుట్టిమునుడు ఖాయమని అంటున్నారు నిపుణులు. Hello?